గుప్పెడు మంది పెట్టుబడులదారుల కోసం కోట్లాది కోట్లుగా ఉన్నటువంటి కార్మికుల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడం సరైంది కాదని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మైపాల్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సిఐటియు కేంద్రంలోని ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తన మతోన్మాద విధానాలను అవలంబిస్తూ కార్మికులను చీల్చి ఈరోజు దేశంలో లేబర్ కోడ్లను, నల్ల చట్టాలను, కార్మికులకు గుండెకాయ లాంటి 26 చట్టాలని, 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులు వెన్ను విరిచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి లేబర్ కోడ్లను రద్దు చేసి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, రైతులకు గిట్టుబాటు ధర, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కార్మికులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్మికులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఫలితము ఎందుకు రాదు మేడి పట్టి దువ్వేవానికి పనిచేస్తే ఈరోజు మనం అందరం సుఖంగా చెప్తాం. రైతులు పండించిన పంట. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె, గ్రామీణ బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే జహీరాబాద్ పట్టణంలో అన్ని రంగాల కార్మికులు, ఒక మాటలో చెప్పాలనంటే సకల కార్మికులందరూ కూడా జహీరాబాద్ లో భారీ ప్రదర్శన నిర్వహించి ఇక్కడ సభలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తన మతోన్మాద విధానాలను అవలంబిస్తూ మతోన్మాద ఎజెండా తోటి కార్మికులను చీల్చి ఈరోజు లేబర్ కోడ్లను తీసుకురావడం కావచ్చు, నల్ల చట్టాలను తీసుకురావడం కావచ్చు, కార్మికులకు గుండె కాయ లాంటి 26 చట్టాలని 4 లేబర్ కోడ్లు తీసుకొని వచ్చి ఈరోజు కార్మికులు వెన్ను విరిచే ప్రయత్నం చేస్తా ఉంది. కేవలం గుప్పెడు మంది పెట్టుబడిదారుల కోసం కోటాను కోట్లుగా ఉన్నటువంటి కార్మికుల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడం అనంటే ఇంతకంటే దుర్మార్గమైన విషయం లేదు. అందుకే మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సిఐటి మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా అని చెప్పేసి 400కు పైగా వ్యవసాయ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు గ్రామీణ బంద్ సమ్మె జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి లేబర్ కోడ్లను రద్దు చేయాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ నిరంతరంగా కల్పించాలి అనే డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్లన్నింటినీ పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కార్మికుల కన్నెర చేస్తారు. ఆ రకంగా ప్రజాగ్రహానికి లోనవు కావాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం.